మొంతా తుపాను దెబ్బకు కూరగాయల ధరలు కొండెక్కాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిని మార్కెట్కు సరిపడా సరుకు రాకపోవడంతో ఆ ప్రభావం ధరలపై పడింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి వల్ల ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల కిందట సాధారణంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయని వాపోతున్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన కూరగాయలకు బాగా ఎఫెక్ట్, రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. బయట నుంచి తెప్పిస్తున్నాం, మహారాష్ట్ర, కలకత్తా, భువనేశ్వర, అన్ని చోట్ల నుంచి కూరగాయలు బయట నుంచి తెప్పిస్తున్నాం. దానివల్ల ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ రేట్ల వలన కొనుక్కోవడానికి. కానీ దానివల్ల ప్రభుత్వం గురించి మేము ముందు ప్రకటించిన ప్రకారం మేము బయట నుంచి తెప్పించాం. దానివల్ల కూడా మేము సరుకుకి చాలా ఇబ్బంది పడ్డాం. దానివల్ల డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల కూడా మేము ఎక్కువ రేటు అమ్మటం కానీ కొనుక్కునే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. వారం రోజులకి ఇప్పుడు బాగా డిఫరెన్స్ ఉందండి. సరుకులు కూడా పెద్ద బాగోలేదు, అన్నింటికి ఎక్కువేనండి. టమాటా ఎక్కువ రేటు ఉంది. రేట్లు ఇంత ముందు కంటే ఈ వారం బాగా పెరిగాయండి. వర్షం కారణం వల్ల ఏం మద్దలేదు. బీరకాయ 44 రూపాయలు పడింది, ఇంతకుముందు 30 రూపాయలు, 35 ఇలా ఉండేయండి. వర్షాల వల్ల కొంచెం అధికంగా ఉంది. టమాటాలు చూస్తే 35 రూపాయలు, క్యారెట్ కూడా 70 రూపాయలు, వారం 40-42 కూడా నడిచింది కదా. లేదండి, కొంచెం అన్ని దొరుకుతున్నాయి ప్రజెంట్. కూరగాయల రేటు మాత్రం ఇంకా చాలా దారుణంగా ఉంది. బయట ఇంకా నయం అనిపిస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసి చాలా చీఫ్లో ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే మాత్రం ఏంటంటే జస్ట్ ఫర్ నేమ్ పర్పస్ ఉన్నట్టు ఉంది. కూరగాయలు ఒకటనే కాదు, అన్నీ ఉన్నాయి కదా, సూపర్ A to Z ఉంటాయి కదా, ఉన్నాయి. కానీ బయట రేట్లు చాలా ప్లస్లో, దాని వాటికన్నా ఈ చాలా ప్లస్లో ఉన్నాయి. రేట్లు గత వారంతో కంపేర్ చేస్తే ఈ వారం చాలా ఘోరంగా ఉన్నాయండి. టమాటా రేట్లు కూడా డబుల్ అయిపోయాయి. దాంతోపాటుగా మిగతా కూరగాయలు చూసినా కానీ రేట్లన్నీ అయితే గత వారంతో కంపేర్ చేస్తే దాదాపుగా 40% పెరిగాయండి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల స్థానికంగా తక్కువ ధరకు దొరికే కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి రెట్టింపు ధర పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. రవాణా సహా ఇతర ఛార్జీల భారం పెరిగిందని, పెరిగిన ధరలతో వినియోగదారులు కూరగాయలు కొనేందుకు మక్కువ చూపడం లేదన్నారు. అధిక ధరలకు తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రేట్లు అంటే బయట వర్షం వాతావరణం సరిగా లేదు, సరుకులు కూడా సరిగా రావట్లేదు. అందువల్ల కూరగాయలకి రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. పచ్చిమిర్చి, టమాటా అవి ఓన్లీ కొంచెం జనాలకు అందుబాటులో ఉన్నాయి. టమాటా 35 ఇప్పుడున్న రేటు, మిర్చి 30 రూపాయలు, 30 లోపు ఉన్నాయి వంకాయలు. ఒక వారం క్రితం, ఒక వారం నుంచి మాత్రం బాగా రేట్లు ఎక్కువైపోయినాయి. అది జనాలు కొనుక్కోలేరు ఆ రేట్లు. కానీ అసలు కాయ కూడా మంచిగా రావట్లేదు, ఎందుకంటే వర్షాలకు తడవటం వల్ల సరిగా రావట్లేదు. వాళ్ళేమో సగం కొంటారు, సగం పారబోసుకోవటం. మేము అంటే మేము కొనుక్కొచ్చి అమ్మాము, మాలు పండించాము. తోటకూర, గోంగూర, బచ్చల, మొత్తం ఆకుకూరలండి. అంతకుముందు బాగా ములిగిపోయినాయండి, ములిగినాయని పెంచారు. మొత్తం ఆకుకూరలు అన్నింటికేనండి. ఆ ఎఫర్ట్ బాగా మాకు రైతులకు బాగా నష్టం అండి. బాగా ములిగిపోయినాయి, పాడైపోయినాయండి. అదే ధరలు బాగా స్పీడ్గా ఉన్నాయండి. మొన్న వర్షానికి దెబ్బతిన్నాయి అక్కడ. మళ్ళీ 10 రోజులు పోతే కానీ వినియోగదారులకు అనుకూలంగా రావు రేట్లు. కూరగాయలు చూసుకుంటే అన్నీ కూడా కొద్దిగా డ్యామేజ్ వచ్చే పరిస్థితి అవన్నీ ఉండటం వల్ల ప్రతి కూరగాయ కూడా రేటు పెరిగింది. కేవలం తుఫాన్ వల్లే కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. సామాన్య వినియోగదారులు కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి వచ్చింది. కానీ ఎక్కువ చూసుకుంటే మన లోకల్ కూరగాయలు అన్నీ కూడా రేటు పెరిగినాయి. పైనుంచి వచ్చే వాటికి కూడా రేట్లు పెరిగినాయి.